రుణమాఫీ పూర్తయిన రైతులకు తిరిగి పంట రుణాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న బ్యాంకు మేనేజర్పై చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో కెనరా బ్యాంక్ వద్ద రైతులతో కలిసి అఖిలపక్ష నాయకులు తమ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వం ప్రకటించిన 2 లక్షల లోపు రుణమాఫీ అయిన రైతులకు తిరిగి రుణాలు ఇవ్వకుండా సివిల్ స్కోర్ ఉన్న రైతులకు మాత్రమే రుణాలు ఇస్తామని బ్యాంకు మేనేజర్ ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఉన్న పంట రుణాలే కాకుండా ఇతర రుణాలను కూడా చెల్లించాలని రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. కెనరా బ్యాంకులో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కెనరా బ్యాంకు ద్వారా రైతులకు రుణాలు అందే విధంగా చూడాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నాకు రుణమాఫీ 55,000 చిల్లర రుణమాఫీ అయింది. కెనరా బ్యాంకుల మేనేజర్ మాత్రము ప్రతి ఒక్క రుణమాఫీ విషయంలో మేనేజర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నారు. ఆ పింఛనులను రైతులను అందరిని ఇబ్బంది పెడుతున్నారు. నాకు ఫస్ట్ విడతనే రావాలి, 55,000 ఉన్నది ఫస్ట్ విడత రావాలి. ఫస్ట్ విడత కాక మిస్గైడ్ చేసి 4వ విడత వచ్చింది. మేనేజర్ మాత్రం చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు. రైతులను మాత్రం ఇబ్బంది పెట్టకుండా మేనేజర్ చూడాలి. మాకు అందరినీ ఇబ్బంది పెడుతుండు. రైతుల విషయంలో, రుణమాఫీ విషయంలో కానీ ఇంకా పింఛన్ విషయంలో మేము మీడియాలను ఆశించినాము. కెనరా బ్యాంక్ మేనేజర్ మాత్రం అమౌంట్ కట్టుకొని సెటిల్మెంట్ చెయ్యొద్దు బియ్యొద్దు అని ఇబ్బంది పెడుతుండు. దీని విషయంలో మాత్రం మేనేజర్ మాత్రం అందరు రైతులను రుణమాఫీ విషయంలో అమౌంట్ వేయాలని చేస్తున్నాం. కెనరా బ్యాంకులో రైతు రుణమాఫీ అయినా కానీ రైతులకు రుణమాఫీ ఇవ్వడంలో మాసేపేట బ్యాంక్ మేనేజర్ గారు చాలా ఇబ్బందులు